హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఎలా ఉంది అసలు? చికెన్ కర్రీ చాలా సూపర్గా ఉంది కదా. దాంతోపాటు పలావ్ చేసామన్నమాట, చపాతీస్. ఈరోజు మొత్తం మా వంట మొత్తం మా అమ్మనే చేసింది. సో మా అమ్మ చికెన్ కర్రీ ఎలా చేస్తుంది, పలావ్ ఎలా చేస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో చూపించేస్తాను అనమాట. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా చూసేవాళ్ళైతే గిన. అండ్ ఎందుకు బాగుంటుంది అంటే మంచి గ్రేవీగా చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చింది చికెన్ మటుకు. ఎప్పుడు అలాగే చేస్తుంది మా అమ్మ చికెన్ తినాలనిపించినప్పుడు. ఎస్పెషల్ నేను అడిగినాక చెప్పేసి గుండాలో చేసింది అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే వేసేసింది. మంచిగా ఇవైతే ఫ్రై అవ్వాలి ఆనియన్స్. అంటే బ్రౌన్ కలర్ అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయిపోతే అయిపోయింది. చికెన్ మంచిగానే ఉంది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ వేసేసింది అనమాట. చాలా చాలా సూపర్గా వచ్చింది. ఇక్కడ చిన్నగా గొడవ అయిందనమాట నాకు మా అమ్మకి. ఏంటంటే నువ్వు గంటి ఇట్లా పెట్టి తిప్పుతున్నావు కదమ్మా అని చెప్పి నేను అంటా ఉంటే, నీకేమైందే నేను తిప్పుతాను, అలా తిప్పితే ముక్క మెత్తగా కాదని చెప్పి మా అమ్మ నాకి మా అమ్మకి ఆర్గ్యుమెంట్ అనమాట దాని గురించి. ఫైనల్లీ ఇంక మా అమ్మని గెలిచింది. చూ ఆ గంటి ఎట్లా తిప్పుతున్నావు? ఎట్లా ఆ గంటితో ఎవరు ఎట్లా తిప్పుతారు? వేరే గంటి తీసుకోవచ్చు కదా. మాకమ్మ చికెన్ పీస్ అయ్యలేదు దీంతోనే. కాదు, ఇట్లా ఎవరైనా తిప్పుతారా? ఆ ఇంట్లో ఎవరైనా తిప్పుతారేమో కామెంట్ చేయండి. మేమే చూడండి ఎట్లా చేస్తుంది. ఇట్లేనా ఏమేది ఇట్లా? అద్దు హాయ్ చిన్నడా, హాయ్ హే బాస్. ఇక్కడ చూసారు కదా, అక్కడ మా చిన్న పాప అయితే ఇట్లా చేస్తూ ఉంది. కొంచెం మగ్గండ్లు అని చెప్పి విడిచిపెట్టిన చికెన్ వేసిన తర్వాత ఇప్పుడైతే పసుపు వేసింది. ఇంకా చికెన్ అయితే 1.5 kg తెచ్చిండే. నేను ఇంకా అదేం చేస్తానో మొత్తం వేసేసి అని చెప్తే ఇంకా అది కూడా వేసేసింది అనమాట. సో ఇంకేమైనా ఫ్రై చేస్తావా అని చెప్తే వద్దులే మా కర్రీనే చేసేద్దాం సరిపోతుంది కదా అని చెప్తే ఇంకా కర్రీనే వేసేసింది. మళ్ళీ పసుపు కొంచెం తక్కువ వచ్చిందని చెప్పేసి వేసేసింది అనమాట. అండ్ దాంతోపాటు సాల్ట్ కూడా వేసేస్తుంది ఇప్పుడే. ఇలా కొంచెం మగ్గినప్పుడు కొంచెం కారం వేసుకొని కొంచెం మగ్గుతా పీస్ తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మా అమ్మ నాకు ఇచ్చింది అలా ఒక 4 పీసులు తినమ్మా అని చెప్పేసి. సో అంటే మా అమ్మ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే నేను పోతే ఇప్పుడు చూసేస్తారా, మనం పసుపు ఉప్పు వేసింది మగ్గిన తర్వాత ఇట్లా ఇక్కడ పైకి వాటర్ వచ్చేసినాయి చూసేస్తారా. ఆ వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకుంటుంది అనమాట. కారం వేసేసుకొని మళ్ళీ పక్కన పెట్టేస్తుంది ఒక 10 నిమిషాలు. మళ్ళీ అట్లా పెట్టేసిన తర్వాత టమోటోస్ అయితే యాడ్ చేస్తుంది ఇందులోకి. టమోటోస్ అండ్ దాంతోపాటు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అనమాట. దాంట్లో కొంచెం లవంగా వేసి మిక్సీ పట్టేస్తాం అనమాట. పేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఆ పేస్ట్ వేస్తే మటుకు. ఫ్రెష్ కాబట్టి ఇంకా బాగుండే అనమాట చికెన్ మటుకు. ఇంకా దాంతోపాటు ఇక్కడ అంట్లు అయితే చాలా ఉన్నాయండి, ఇవన్నీ అయితే కడిగేసేయాలన్నమాట. దాంతోపాటు ఇక్కడ పలావ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా చికెన్ అయితే అవుతూ ఉంది, అది కొంచెం ఉడకాలి కదా గుండాలు అని చెప్పేసి పక్కన పెట్టేసింది అనమాట, పక్కన స్టవ్ పైన. అండ్ ఈ స్టవ్ పైన నేను మా అమ్మ పలావ్ ఎలా చేస్తుందో చూపించేస్తాను. ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. ఇంకా మగ్గుతోందనమాట. అందులోకి కొంచెం ఇంకా కొబ్బరి వేయాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, చూసేయండి, చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయిందని చెప్పేసి ఆనియన్స్ అయితే వేసేసి బిర్యానీ ఆకు స్పైసెస్ ఉంటే వేసుకోవచ్చు, బట్ స్పైసెస్ లేవు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయినా టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ మంచిగా ఎర్రగైన తర్వాత ఇక్కడ వచ్చేసి పుదీనా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ పచ్చిమిర్చి టమాటా, ఇక్కడ కొంచెం ధనియాల పొడి సాల్ట్ యాడ్ చేసేసుకొని పెరుగుంటే పెరుగు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అది వేసేసి కొంచెం వాటర్ వేసి అలా కలిపి పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ ఎదిగిన కొబ్బరి మిక్సీ పట్టేసి వేసేసి ముక్క మెత్తగవుతుందని చెప్పేసి మా అమ్మ అసలు స్పూన్ పెట్టదనమాట, చాలా వరకు తక్కువనే మొత్తం ఎగిరేస్తుంది. ఇలా ఎగిరేసిన తర్వాత ఇక్కడ చూసేసారా సాల్ట్ అయితే వేసేస్తుంది. ఇలా మంచి మగ్గిపోయింది. ఇందులోకి పుదీనా వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట పలావ్ మటుకు. ఇంక మనం వాటర్ ఎన్ని వేసుకుంటే అంత ఒక తీసుకుంటే 2 గ్లాస్ అలా వాటర్ అయితే వేసేసుకోయింది అనమాట. వేసేసి ఇంకా ఎప్పుడు ఎసరు వచ్చిందని చెప్పేసి బియ్యం అయితే వేసేస్తుంది. చాలా చాలా సూపర్గా వచ్చిందండి, మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో చికెన్ మసాలా వేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇక్కడ బియ్యం కూడా ఉడికిపోయినాయి. ఇంకా చపాతీ అయితే చేసేస్తుంది. మొత్తం మా అమ్మనే అనమాట ఈరోజు వంట మొత్తము, చపాతీస్తో సహా మొత్తం అమ్మనే చేసింది. లాస్ట్లో ఇలా నిమ్మకాయని పిండుకుంటే అయిపోయింది పలావ్లోన. ఎందుకంటే నేనైతే పెరుగు వేయలేదు కదా అందుకోసం అని చెప్పేసి. ఇక్కడ ఎదిగిన టైం అయిపోయింది, అందరూ వెయిట్ చేసేస్తున్నారు. ఆమె ఇంకా చపాతీస్ అయితే చక్క 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 చేసేస్తుంది. అంట్లయితే ఉన్నాయి కదా,
ఇంకా నేనైతే పొద్దున టిఫిన్ అనమాట కడగలేదు ఈరోజు, సో అలానే ఉన్నాయి. ఫైనల్లీ చికెన్ అయితే చూపించేస్తాను మీకు. అసలుకి చాలా ఎమ్మిగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంట్లో గరం మసాలా అంటూ ఏం వేయలేదండి, జస్ట్ లాస్ట్లో చికెన్ మసాలా ఒక్కటే వేసేది, ఒక్క మసాలాతో వేసింది అనుకో చాలా టేస్ట్ వచ్చేస్తుంది. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి చపాతీ అయితే తిక్కుతోంది, చపాతీస్ కోసం అన్నీ ఇది చేసేస్తూ ఉంది అనమాట. ఫైనల్గా వేడి వేడి పలావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసిన వంట మాత్రం చాలా అద్భుతంగా కుదిరిందనమాట. సో ఇక్కడ మా చిన్నోడైతే మా నాన్న దగ్గర అయితే ఆడుతున్నాడు, చూసేసారా ఎలా ఉన్నాడో. అసలుకి ఒక్క దగ్గర ఉన్నాడనమాట వీడి మటుకు. ఈ మధ్య అసలుకి మా అమ్మ దగ్గర అస్సలు పోవట్లేదు, అండ్ మా అక్క దగ్గర కూడా అసలు ఎవరి దగ్గర పోవట్లేదు వీడు. ఓన్లీ నా దగ్గర అండ్ మా నాన్న దగ్గర మాత్రమే ఉంటాడు. ఇంక మా నాన్న లేకపోయినాడు అనుకో ఇంట్లో, నా దగ్గర మాత్రమే ఉంటాడు. ఇక్కడ చపాతీ అయితే తిక్కుతోందనమాట. అమ్మ నేను కాల్ చేస్తానంటే వద్దులే నేనే తిక్కేసి కాల్ చేసుకుంటానులే అని చెప్పేసింది అనమాట. సో అమ్మనే చేసేస్తుంది చపాతీస్ ఇక్కడ. ఇంకా దాంతోపాటు ఇప్పుడు వెయిటింగ్ అని చెప్పాను కదా, మా ఉదయ్ అయితే వచ్చేస్తున్నాడు. ఇంకా మీరు తినేసేయండి, వాడికి కొంచెం వర్క్ ఉందనమాట. అంటే ఇంకా ఆఫీస్ డ్యూటీస్ ఉంటాయి కదా, వాడికి అలాంటి డ్యూటీ ఉంది, ఇంకా అందుకోసమే వాడు రాలేదు. ఇంకా మేమైతే ఇంకా పెట్టేసుకుందామని చెప్పేసి అన్నీ ఇక్కడ ముందు అయితే పెట్టేశాను. మా నాన్నకైతే పెట్టేసి ఇంకా నేనైతే తింటున్నామన్నమాట, నేను కూడా ప్లేట్లో పెట్టేసుకొని. ఎనీవే ఇంకా మేము తినే లోపల మా ఉదయ్ అయితే వచ్చేసినాడు. సో చికెన్ కర్రీ మీకు చూపించేస్తున్నాను ఇంకోసారి. ఫైనలీ మంచి గ్రేవీగా అండ్ ఇలా రావాలంటే ఇలా చేసుకోండి ఒకసారి, చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేస్తారనుకుంటున్నాను. మా పిల్లలు చూసేసారా తినడానికి ఎన్ని నాటకాలు చేస్తున్నాం మా పొట్టి పాప. నేనైతే ఫస్ట్ ఇంకా చపాతి అండ్ దాంతోపాటు చికెన్. అండ్ చికెన్లోకి మేమైతే ఎప్పుడైనా కూడా లైక్ చికెన్ చేసుకుంటే పలావో లేకపోతే చపాతీస్ రొటీస్ గ్యారెంటీ చేసుకుంటామండి. అది లేనిదే మాకు అసలు చికెన్ తిన్నట్టే ఉండదు. ఫైనల్లో అన్నంలోకి పెరిగేసుకుంటే నాకైతే చికెన్ తిన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే నేను తినేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పేసి. బాయ్, మరి ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.